హాయ్ హలో నమస్తే, నా పేరు పవన్. ఈరోజు బిగ్ బాస్ రెడ్ ఎగ్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చానమాట. రెడ్ ఎగ్ యాక్చువల్గా నిఖిల్ దొరికింది కదా, సో ఆ రెడ్ ఎగ్ గురించి బిగ్ బాస్ ఒక వరం అయితే ఇచ్చాడు. అది బ్యాడ్ గుడ్ అనేది చెప్తాను. గుడ్ వరమే, అది కూడా ఏంటంటే చీఫ్ కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేయడానికి ఒక వరం ఇస్తారనమాట. సో ఆ రెడ్ ఎగ్ నిఖిల్ గ్రూప్లో ఎవరికి ఇచ్చారు? సీతకి ఇచ్చాడా, విష్ణుకి ఇచ్చాడా, నైనికకి ఇచ్చాడా, పృథ్వీకి ఇచ్చాడా? సో అదంతా మాట్లాడుకుంటూ పోదాము. అదేవిధంగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇది ఫన్నీ ఇంట్రెస్టింగ్ వీడియో, లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోకండి. సీతకి విష్ణుప్రియకి గొడవ ఏంటి, సోనియాకి నిఖిల్కి గొడవ ఏంటి, ఇదంతా మాట్లాడుకుంటూ పోదాం వీడియోలో. స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఓకే, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంది అని అడుగుతారనమాట. వీళ్ళు నిఖిల్ టీం వాళ్ళు నా దగ్గర ఉందని చెప్పేసి బిగ్ బాస్ నా దగ్గర ఉంది అని చెప్తారు. సో ఇప్పుడు ఇలా గుడ్డ జరిగింది ఇప్పుడు రెడ్ ఎగ్ తీసుకోవడం వల్ల. ఆలోచన చేయకుండా, భయపడకుండా రెడ్ ఎగ్ కదా ఏమైనా డేంజర్ జోన్ వస్తుందని చెప్పేసి ఎక్కువ ఓవర్ థింక్ చేయకుండా, నెగిటివ్ థింక్ చేయకుండా ఇమీడియట్లీ తీసేసుకున్నారు. ఎలాగైతేనే బిగ్ బాస్ ఎలాగైతే కనుక మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు. అదేంటంటే రెడ్ ఎగ్ ఎవరికైతే ఇస్తాడో నిఖిల్ వాళ్ళ టీంలో వాళ్ళు కెప్టెన్సీ అంటే చీఫ్గా పార్టిసిపేట్ చేయడానికి అర్హులు అనమాట. సో ఇప్పుడు దీని గురించి ఒక పెద్ద డిస్కషన్, ఎవరికిస్తాడు అని చెప్పేసి. రెడ్ ఎగ్ అంటే సీతకా, విష్ణుకా, నైనికకా? సో యాక్చువల్గా అభయ్ టీంలో వాళ్ళు అభయ్ని చీఫ్గా తీసేయడం వలన వాళ్ళ టీంలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు చీఫ్ కంటెస్టెంట్లుగా? యాష్మి, ప్రేరణ ఉన్నారు కదా, మనీ. సో నేను యాక్చువల్గా ఏమన్నాడు బిగ్ బాస్, వీళ్ళ ముగ్గురులో ఎవరైతే ఉన్నారో ప్రేరణ, యాష్మి, మణికంఠ, ఆదిత్య. సో ఆదిత్య యాక్చువల్గా ఏమన్నాడంటే వీళ్ళిద్దరు బాగా ఆడాడు, లేడీస్ బాగా ఆడారు కదా, సో నేనైతే చీఫ్గా ఉండను. యాక్చువల్గా స్టార్టింగ్లో ఆదిత్య ఏమన్నాడంటే నేను స్టార్టింగ్లో చీఫ్గా ఉంటాను, నేను ఎందుకు అర్హుడు కాదు, నేను చీఫ్గా డెఫినెట్గా పోటీ చేస్తాను, చీఫ్ అవుతానని చెప్పి అన్నాడు. కానీ నిన్న ప్రభావతి గేమ్లో చూసుకుంటే కనుక ఆదిత్య అంత ఏం ఆడలేదు కాబట్టి అతనే రియలైజ్ అయ్యి నేనైతే ఉండలేను, వాళ్ళిద్దరికి ఇచ్చేస్తానని చెప్పేసి నిన్నటి వీడియోలో చెప్పాడనమాట. ఏమని చీఫ్ కంటెంటర్ కింద వాళ్ళిద్దరు పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏమి ఇచ్చాడంటే చీఫ్గా వాళ్ళిద్దరూ చేయాలని ఒప్పుకున్నా సరే అభయ్ టీం వాళ్ళు, కానీ అభయ్ చీఫ్గా ఫెయిల్ అవ్వడం వల్ల, అట్టర్ ఫ్లాప్ అవ్వడం వల్ల అసలు చీఫ్ అయ్యే అర్హతే అభయ్ టీంకి లేదని చెప్పేసి బిగ్ బాస్ భయంకరమైన ట్విస్ట్ ఇచ్చాడనమాట, షాక్ ఇచ్చాడు. సో ఆ షాక్కి తేలుకోలేక బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారనమాట. ఇది ఇలా పెడితే కనుక నబీల్ వచ్చి సీత నీకే రెడ్ ఎగ్, కంటెండర్, చీఫ్ కంటెండర్ అని చెప్పేసి ఎలా అంటే ప్లీజ్ నబీల్ మాట్లాడక నబీల్, ఈ డిస్కషన్ వద్దు నబీల్ అంది. ఎందుకనుకున్నారా సీత అంతగా కోపంగా బాధతో మాట్లాడింది? ఇదే విషయం డిస్కషను విష్ణుప్రియ సీత దగ్గర నడుస్తుంటుంది అన్నమాట. ఏమని విష్ణుప్రియ అంటది సీతతో, ఏమీ లేవు వద్దే, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు రెడ్ ఎగ్ నీకు ఇచ్చాడు అనుకో నిఖిల్, ఇప్పుడు నిఖిల్తో నువ్వు పార్టిసిపేట్ చేసి గేమ్ ఆడలేవు, విన్ అవ్వలేవు అంటది అనమాట. సీత చాలా బాధపడుతుంది, చాలా ఫీల్ అవుతుంది. అదేంటి విష్ణు నువ్వు అలా అంటావు, నేను ఎందుకు ఆడలేను, నాకు చీఫ్ అవ్వాలని ఎప్పటి నుంచో కోరిక కదా, ఆయన నువ్వు ఎలా డిసైడ్ అవుతావు నేను నిఖిల్తో ఆడి గెలవలేనని చెప్పేసి? అలా అనకూడదు కదా, ఇది టూ మచ్ విష్ణుప్రియ అని చెప్పేసి మాట్లాడద్దు అనమాట. అలిగేసి కోపంగా వచ్చేసి అక్కడ కూర్చుంటే అదే సిచ్యువేషన్ నబీల్ వచ్చి అడుగుతాడు. అప్పుడు అంటది అనమాట, ప్లీజ్ ఈ డిస్కషన్ మాట్లాడక నబీల్, నాకు వద్దు అసలు ఈ టాపిక్ ఇప్పుడు మాట్లాడే ఓపిక లేదని చెప్పేసి సీరియస్గా కోపంగా వెళ్ళిపోద్ది. అసలు రెడ్ ఎగ్ సోనియాకి ఎందుకు ఇచ్చాడు నిఖిల్, దాని గురించి మాట్లాడే ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం అనమాట. ఇప్పుడు అభయ్ సోనియా డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. అభయ్ అడుగుతాడు, ఇప్పుడు రెడ్ ఎగ్ నిఖిల్ మీ టీంలో ఎవరికి ఇస్తాడంటావు, నీకు ఇస్తాడా, సీతకి ఇస్తాడా, విష్ణుప్రియకి ఇస్తాడా, పృథ్వీకి ఇస్తాడా అని అడుగుతుంది అనమాట. అడిగితే సోనియా అంటది విష్ణుప్రియకి కానీ సీతకి కానీ వచ్చేమో అంటది, తన పేరు చెప్పకుండా. అప్పుడు వెంటనే సోనియా అంటది, సరే కానీ నన్ను అడిగావు కదా, నువ్వు ఎవరికి ఇస్తారనుకుంటున్నావు ఒకసారి నీ ఇమాజినేషన్ చెప్పని చెప్పేసి అభయ్ని అడుగుద్ది అనమాట. అభయ్ అయితే కనుక 99% సీతకే ఇస్తాడు, ఎందుకు అని అడుగుద్ది సోనియా. విష్ణుప్రియకి ఇవ్వడు, ఎందుకంటే తను పర్సనల్గా చెప్పింది, ఏమని నేను చీఫ్గా నేను ఉండలేను, నేను చేయలేనని చెప్పేసి విష్ణుప్రియ చెప్పింది కాబట్టి విష్ణుప్రియకి ఇవ్వడు. నైనికాకి ఇవ్వడు, ఎందుకంటే ఆల్రెడీ నైనిక చీఫ్గా చేసింది కాబట్టి నో ఇవ్వడు. పృథ్వీకి అస్సలు ఇవ్వడు, ఎందుకంటే వాడు అగ్రెసివ్గా కోపంగా ఉంటున్నాడు కాబట్టి వాడికైతే డెఫినెట్గా అసలు 100% ఇవ్వడు. సోనియా అంటే నువ్వు తన ఫ్రెండు కాబట్టి వాడి పక్కనే వండుకుంటూ సలహాలు ఇస్తావు కాబట్టి నీకు కూడా ఇవ్వడు. సో మిగిలింది ఎవరు? సీత. సో మిగిలింది సీత కాబట్టి 99% సీతకే ఇస్తాడు అని చెప్పేసి తన అనాలిసిస్ ప్రకారం అభయ్ ఆలోచించి
ఈ విషయం చెప్తాడనమాట, సీతకే ఇస్తాడని చెప్పేసి. సో ఎలా అయితేనే ఇప్పుడు నిఖిల్ డిస్కషన్ చేస్తూ ఉంటాడు నైనికాకి, ఏమని, రెడ్ ఎగ్ యాక్చువల్గా అప్పుడు నాది ఉన్నది ఒకటే రెడ్ ఎగ్ కదా, ఎంతమందికి ఇవ్వను, ఒకలే ఇవ్వాలి, సో ఇది చూజ్ చేసుకుని ఇవ్వాలి, అది ఎవరికి ఇవ్వాలంటే యాక్చువల్గా నువ్వు నైనిక, నువ్వు యాక్చువల్గా చీఫ్గా చేసావు ఏమోనని చెప్పి ఇదే అబ్బాయి ఎలా చెప్తాడో అలాగే కొన్ని చెప్పుకుంటూ వస్తాడు ఎలాగా, నైనిక నువ్వు ఆల్రెడీ చీఫ్గా చేసావు, నీకు వద్దు, ఆల్రెడీ విష్ణుప్రియ నేను చేయనని చెప్పి పర్సనల్గా చేయనని చెప్పేసి తన అంతగా తనే చెప్పేసింది కాబట్టి తనకే ఇవ్వడు. నెక్స్ట్ ఎవరు, పృథ్వీ అగ్రెసివ్గా ఉంటాడు, పృథ్వీకి ఇవ్వను. సో ఇంకెవరున్నారు, సోనియా యాక్చువల్గా సోనియా ఎలా చేస్తుంది చీఫ్గా, ఎలా మాట్లాడద్ది, ఎలా డీల్ చేస్తుంది అని చెప్పేసి ఒకసారి చూద్దామనే ఉద్దేశంతో నేను సోనియాకి ఇస్తున్నాను తప్ప రైట్ అన్నట్టుగా నైనికతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. సోనియాకి రెడ్ ఎగ్ ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ చిన్న టాస్క్ పెడతాడు, ఎవరికి, నిఖిల్కిను సోనియాకి. అబ్బాయి టీంకి ఎందుకు పెట్టలేదు ఆల్రెడీ చెప్పాను కదా, అబ్బాయి ఆల్రెడీ వరస్ట్ కంటెంటర్గా చేయడం వల్ల వాళ్ళకి చీఫ్ అయ్యే అర్హత బిగ్ బాస్ తీసాడనమాట. సో వాళ్ళు చీఫ్గా పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు. పాపం అసలు వాళ్ళు ఇలా కంటమట వాటర్ కారుతూనే ఉన్నాయి, ఏడుస్తున్నారు, అంత కష్టపడి ఆడారు కదా ప్రేరణ అండ్ యాష్మి, మనకంట కూడా. సో మాకు చీఫ్ రాలేదు, చీఫ్గా పోటీ చేసే అవకాశం రాలేదు బికాజ్ ఆఫ్ అబ్బాయి వల్ల అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. సో వాళ్ళు ఎంత బాధపడినా ఏం చేస్తారు, ఇదంతా జరిగింది అబ్బాయి వల్ల కాబట్టి వాళ్ళు ఏం చేయలేక బాధపడుతూ ఉన్నారనమాట. సో ఎలాగైతేనే బిగ్ బాస్ వచ్చేసి సోనియాకి నిఖిల్కి గేమ్ పెట్టాడనమాట. అదేంటంటే నిదానమే ప్రధానం, అంటే ప్లేట్లో బాల్స్ పెట్టి గేమ్ ఆడాలి, నిదానమే ప్రధానం ఆ గేమ్ అనమాట. అది యాక్చువల్గా ఆ గేమ్లో కూడా నిఖిల్నే విన్ అవుతాడు. సో నిఖిల్ విన్ అయిపోయాడు. అయితే కనుక అప్పుడు సోనియాను అబ్బాయి డిస్కషన్ చేసుకుని ఉంటారు, ఏమని, అరే నెక్స్ట్ వీక్ మాత్రం గట్టిగా ఉంటాయి నామినేషన్స్, ఎందుకంటే ఇప్పుడు ప్రభావతి గేమ్లో భయంకరంగా తోసుకున్నారు, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, దెబ్బలు తగిలేట్టు కింద పడి బొరలాడారు. సో ఇంత జరిగింది కదా, పృథ్వీ కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నాడు కదా. సో నెక్స్ట్ నామినేషన్లా కన్నా పక్కాగా నేను పృథ్వీ గడిగా నామినేట్ చేస్తాను అంటాడు అబ్బాయి, ఒకవేళ నేను ఉంటే అని లాస్ట్లో ఒక ఓడి ఉపయోగిస్తాడు. అంటే అబ్బాయికి అర్థమైపోయిందంట వెళ్ళిపోతాడని అనిపించింది. ఏమో ఐ థింక్ అతను అనుకోవచ్చు, అతను వరస్ట్ గేమ్ ఆడాడు కాబట్టి అతనే వెళ్ళిపోతాడేమో అని డౌట్ అతను కూడా వచ్చేసిందేమో. సో చూద్దాం, ఇవాళ ఓటింగ్లో లిస్ట్లో ఉన్నారు కదా, ఓటింగ్ కూడా ఒక వీడియో చేస్తాను ఇప్పుడు, నెక్స్ట్ వీడియో చూడండి డెఫినెట్గా. సో ఇలా అన్నాడు, నేను నెక్స్ట్ వీక్లో నేను ఉంటే కనుక డెఫినెట్గా నేను వాడిని నామినేట్ చేస్తానని చెప్పేసి గట్టిగా బలంగా చెప్తాడనమాట. సో ఇది ఈరోజు డిస్కషన్ ఎలా నడిచింది. సో నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఎందుకంటే నేను పదే చెప్తున్నాను, ఎన్నిసార్లు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ పెట్టండి అని చెప్పేసి. ఒక కమెంట్ నాలో ఒక ఎనర్జీ తీసుకొస్తుంది, ఒక లైక్ నాలో ఉన్న ఇంకా ఎనర్జీని పెంచుద్ది అనమాట. సో లైక్స్ వస్తున్నాయి, ఇంకా కమెంట్స్ వస్తున్నాయి, ఇంకా ది బెస్ట్ ఇవ్వాలరా కంటెంట్, వాళ్ళకి ది బెస్ట్ వీడియో చేయాలరా అన్న ఉద్దేశం నా బ్రెయిన్లో వస్తుంది. సో దట్స్ వై అనమాట నేను అడుగుతున్నాను ఈ విషయం. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, నాకైతే సపోర్ట్ చేయండి. ఉంటాను, జై హింద్.